10వ తరగతిలో ఇంటర్నల్ మార్కుల రద్దు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇంటర్నల్ మార్కులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని 2024-25 విద్యా సంవత్సరానికి నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇలాంటి నిర్ణయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, కేవలం పరీక్షలకు 4 నెలల ముందు వెల్లడించడంపై విద్యారంగం నిపుణులు, పలు విద్యార్థి సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇళ్ల మంజూరుకు విధి విధానాలు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమీక్షకు మంత్రి పొంగులేటి, వేం నరేందర్ రెడ్డి హాజరయ్యారు. త్వరలో ఇందిరమ్మ ఇళ్లపై ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలపనుంది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న అక్రమ పీడీఎస్ దందాపై ఉక్కుపాతం మోపారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బియ్యం అక్రమంగా తరలిపోతున్నా సరిగ్గా పట్టించుకొని జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. దీంతో జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రసాద్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. డీసీఎస్ఓను పౌర సరఫరాల శాఖ కమిషనరేట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో కోవింద్ కూడా పాల్గొన్నారు. కోవింద్, అబ్దుల్ నజీర్, చంద్రబాబు మధ్య ఈ సమావేశం దాదాపు గంట పాటు సాగింది. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమానికి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి ఇజ్రాయెల్ ముందుకు రావడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ దేశ రాయబారి రువేన్ అజర్కు శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి కనబర్చడం సంతోషంగా ఉందన్నారు. కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకరించాలని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు కోరారు. బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్ పై మంత్రి కొండ సురేఖ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏనాడు ప్రజల కోసం పనిచేయలేదని విమర్శించారు. కొండ సురేఖ ప్రజల బాధలు పట్టించుకోలేదు, ఎమ్మెల్యే గోడు వినలేదన్నారు. తప్పులు చేశారని కేటీఆర్ కు తెలుసు, అందుకే పదే జైలుకు వెళ్తానంటున్నారని కొండ సురేఖ విమర్శించారు. కొమరంభీం జిల్లాలో పెద్ద పులి సంచారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కాగజ్ నగర్ మండలంలోని సీతానగర్, అనుకోడ, కన్నారం, కడంబ, ఆరిగేగూడ, బాబునగర్ గ్రామాల పరిసరాల్లో పులి సంచరిస్తుంది. దాంతో ఆయా ఏరియాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. దాడి చేసిన పులి తడోబా నుంచి వచ్చినట్లు గుర్తించారు. అయితే అది మ్యాన్ ఈటర్ కాదంటున్నారు అధికారులు. కానీ ఇప్పటికే ఒకరి ప్రాణం తీసింది. అమెరికా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ ప్రాణాలకు ప్రస్తుతం రక్షణ లేదని రష్యా అధినేత పుతిన్ హెచ్చరించారు. ఆయనపై హత్యాయత్నాలు దిగ్భ్రాంతి కలిగించాయన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రాణాలకు రక్షణ లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అమెరికా ఎన్నికల ప్రచారంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సెక్యూరిటీ కారణాల వల్ల అనుమతి ఇవ్వలేమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సెక్యూరిటీ కారణాల వల్ల పాకిస్తాన్కు భారత్ వెళ్లలేని క్రమంలో తటస్థ వేదికపై నిర్వహించాలని బీసీసీఐ ఎడిట్ పద్ధతిని ప్రతిపాదించింది. అయితే భారత్ లేకుండానే ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తామని పీసీబీ తెలిపింది.